ముంబైలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త రాఘవ మల్హోత్రా పేరు తెలియనివారు ఉండరంట. విలాసవంతమైన జీవితం, భారీ కార్లు, ఆకాశాన్ని తాకే ఆశలు. కాని అతని లోపల ఓ తీర్చలేని ఆకలి ముదిరిపోయింది. ఎన్ని సంపదలు వచ్చినా సరిపోలేని ఆకలి, ఏ ధరైనా చెల్లించడానికైనా సిద్ధం. ఒకరోజు పాత పట్టణపు ఓ శూన్యమైన ప్రాంతంలో ఉన్న ఓ రహస్యమైన దేవాలయం గురించి రాఘవ తెలుసుకున్నాడు. అంటారు, అక్కడ ఒక పురాతన భూతం విరాజ్ నివసిస్తుందని, తన భక్తులకు అపారమైన సంపదను ప్రసాదిస్తాడట. కాని దానికి బదులుగా వారి ఆత్మను కోరుకుంటాడట. లోభంతో మునిగపోయిన రాఘవ ఎటువంటి ఆలోచన లేకుండానే ఆ దేవాలయానికి వెళ్లాడు. అక్కడ రక్తంతో దీపాలు వెలిగించి విరాజ్ను ఆహ్వానించాడు. మెల్లగా మసకబారిన ఆకాశంలా ఒక నలుపు నీడ అతని ముందు ప్రత్యక్షమైంది. విరాజ్ భయానకమైన నవ్వుతో ఇలా అన్నాడు, నీవు కోరింది లభిస్తుంది, కాని మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాఘవ ఏమాత్రం వెనకాడకుండా తలవంచి అంగీకరించాడు. మరుసటి రోజే అతని వ్యాపారం ఆకాశాన్ని తాకింది. ప్రపంచం నలుమూలల నుంచి కోటీశ్వరులాంటి డీల్స్ వచ్చాయి. ప్రజలు అతనిని దేవుడిగా పూజించసాగారు. కాని ప్రతి రాత్రి అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఓ నలుపు నీడ అతని గదిలో తిరుగుతుండేది. ఆ నీడ నవ్వు అతని చెవులలో గుంగూరుతుండేది. రాఘవ ముఖం పసిపడిపోయింది. కళ్లకింద నలుపు వలయాలు ఏర్పడ్డాయి. మనసులో ఎక్స్ప్లెయిన్ చేయలేని భయం నెలకొంది. ఒక రాత్రి మద్యం మత్తులో విరాజ్కు కృతజ్ఞత చెప్పాలని ప్రత్యేక పూజను నిర్వహించాడు రాఘవ. అప్పుడు అకస్మాత్తుగా గది మొత్తం నలుపు పొగతో నిండిపోయింది. విరాజ్ ప్రత్యక్షమయ్యాడు. కాని ఈసారి అతని ముఖం భయంకరంగా మారిపోయింది. విరాజ్ గర్జిస్తూ అన్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది, రాఘవ మల్హోత్రా. నీ ఆత్మను ఇచ్చి నీ ఒప్పందాన్ని నెరవేర్చు. రాఘవ కేకలు వేసుకుంటూ, క్షమాపణలు కోరుతూ కోట్లాది రూపాయలను దానం చేస్తానని వేడుకున్నాడు. కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రుసటి ఉదయం రాఘవను అతని భారీ బంగ్లాలో మృతదేహంగా కనుగొన్నారు. అతని కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆఖరి క్షణంలో ఏదో అదృశ్యమైన భయంతో పోరాడుతున్నట్లు కనిపించింది. ఇప్పటికీ అంటారు, అతని బంగ్లా చుట్టుపక్కల రాత్రి వేళ ఓ మ్రోగుతున్న గుసగుస వినిపిస్తుందని.